అధ్యక్ష, మా రాజానగరం నియోజకవర్గంలో ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ ఇంకా కూడా కొంచెం మెరుగు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మాకు రాజానగరం నియోజకవర్గంలో సీతానగరంలో ఉన్నటువంటి పిహెచ్సి కానివ్వండి, కోరుకొండలో ఉన్న పిహెచ్సి కానివ్వండి, రాజానగరంలో ఉన్న పిహెచ్సి కానీ పూర్తి స్థాయిలో శిథిల వ్యవస్థలు ఉన్నాయి అధ్యక్ష. వాటిని కనీసం మరమ్మతు అయినా చేసి ఈ యొక్క పేదలకందరికీ వైద్యం అందే విధంగా చూడాలని తమ ద్వారా ఈ యొక్క హెల్త్ మినిస్టర్ గారు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మాకు కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది అధ్యక్ష. ఆ దేవస్థానం తాలూకా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు భూములన్నీ కూడా 22A పెట్టేశారు అధ్యక్ష. వాటిల్ని తొలగించాలని చెప్పి 2019లో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జీవో ఇచ్చారు అధ్యక్ష. గత వైసీపీ పాలనలో జీవోను అమలు చేయలేదు అధ్యక్ష. ఆ భూములన్నీ అమ్ముకోవడానికి కానీ లేదా కొనుగోలు చేసుకోవడానికి కానీ పిల్లలకి కట్నాలు ఇచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ వాళ్ళ పెళ్లిళ్ళు అవ్వని పరిస్థితిలో ఉండిపోయారు అధ్యక్ష. తమ ద్వారా రెవెన్యూ మంత్రి గారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తే లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఈ మధ్య మైనర్ బాలికలందరూ కూడా ప్రేమ పేరుతో అండర్ ఏజ్లో వాళ్ళందరూ కూడా ప్రేమించి లేచిపోతాలు ఎక్కువ జరుగుతున్నాయి అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క హోమ్ డిపార్ట్మెంట్ దాని మీద చర్యలు తీసుకోవాలని ఒక డిపార్ట్మెంట్ ద్వారా ఐసిడిఎస్ ద్వారా కానీ లేదా సంబంధిత శాఖల ద్వారా ఈ యొక్క మైనర్ బాలికలందరికీ కూడా కొంచెం కౌన్సిలింగ్ ఏదైనా ఇచ్చి ఈ ప్రేమలు అనే పేరుతో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి ఆడబిడ్డలు రక్షించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తమ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఆన్లైన్ యాప్ల ద్వారా కూడా యువత అంతా కూడా సర్వనాశనం అయిపోతున్నారు అధ్యక్ష. వారి బూత్ ఫోటోలన్నీ ఈ యొక్క సోషల్ మీడియాలో పెట్టడం వల్ల మాకు రాజానగరంలో రీసెంట్గా ఒక అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అధ్యక్ష. చాలా భయంకరంగా ఉంది. ఆన్లైన్ యాప్లను కూడా కంట్రోల్ చేయాలని తమ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, మాకు పోలీస్ డిపార్ట్మెంట్కి కోరుకొండ సీతానగరంలో పోలీస్ స్టేషన్ లేవు అధ్యక్ష. శిథిల వ్యవస్థలో ఉన్నాయి. అలాగే డిఎస్పీకి కానీ సిఐకి కానీ ఆఫీసులు లేక వాళ్ళ అద్దె బిల్డింగుల్లో ఉంటున్నారు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి వాహనాలు కూడా లేవు అధ్యక్ష. కనీసం వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీలు వెళ్ళి పట్టుకోవాలంటే కూడా తమలాంటి వారి పెద్దలు వస్తే కనీసం అక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది మాకు అధ్యక్ష. ఎయిర్పోర్ట్ విఐపీలు తాకిడి ఎక్కువ ఉంటుంది. కనీసం వాళ్ళకి అందరికీ కూడా మంచి రిటర్న్స్ చేయాలని ఆశ ఉంటుంది. బట్ ఎవరూ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయరు. ప్రభుత్వానికి హోమ్ మినిస్టర్ గారికి కూడా తెలియజేస్తాను.